హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. సో ఈరోజు సరికొత్తగా ఒక సినిమా గురించి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం. ఐపీఎల్ అనగానే క్రికెట్ మ్యాచ్ అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను మీ ముందుకి ఐపీఎల్కి సంబంధించిన సినిమా వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చా. సో ఐపీఎల్ అంటే కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? ఐపీఎల్ అంటే బేసిక్గా మ్యాచ్ కదా, ఇదేంటి సినిమా అని చెప్తున్నాడు. Feb 10th ఒక సినిమా రాబోతుంది ఐపీఎల్. సో ఈ మూవీలో నటించిన హీరో హీరోయిన్ ఇద్దరు కూడా మనతో ఉన్నారు స్టూడియోలో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, దిస్ ఈస్ ప్రణయ్ వర్మ. సో ఐపీఎల్ అనేది చాలామంది ఇంట్రెస్టింగ్గా కూడా సో మ్యాచ్ అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటి ఈ సినిమా, మీరు సినిమాలో నటించారు హీరోగా అండ్ మీరు హీరోయిన్గా నటించారు. సో ఎలా అనిపిస్తుంది ఐపీఎల్? ఐపీఎల్ అంటేనే అందరికీ తెలుసు. సో అందులో సినిమా క్రియేట్ చేసి చేయడం అన్నది గ్రేట్. అండ్ ఐపీఎల్ మూవీ వినగానే కూడా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సినిమా ఏంటి అని. సో ఆ ఉద్దేశం ప్రకారంగా సినిమాకి పేరు అది పెట్టారని నేను అనుకుంటున్నాను మా డైరెక్టర్ గారు. అండ్ మూవీకి సంబంధించి చెప్పాలంటే ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్, అంటే మ్యాచ్ కూడా ఉంది, అలాగే లవ్ స్టోరీ కూడా ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో మ్యాచ్తో పాటుగా దీంట్లో ఒక 2-3 సాంగ్స్ కూడా నేను విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగాను అండ్ సాంగ్స్లో కూడా కొంచెము క్రిస్పీగా కూడా అనిపించే విధంగా ఎలా అనిపించింది? అంటే ఐపీఎల్లో సాంగ్స్ వినడము అండ్ ఇందులో నటించడం ఎలా అనిపించింది మీకు? సో బేసిక్గా ఐపీఎల్ అంటే మీకు నార్మల్ కంప్లీట్గా స్పోర్ట్స్ డ్రామా అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో చాలా కమర్షియాలిటీని చాలా మిక్స్ చేశారు. యూజువల్లీ ఒక స్పోర్ట్స్ డ్రామాని చూస్తే నార్మల్ జెర్సీ కానీ ఇవన్నీ చూస్తే ఓ స్పోర్ట్స్ బేసిస్లోనే ఉంటుంది. కానీ ఈ మూవీ స్పెషల్గా ఏంటి అంటే ఇందులో టెర్రరిజం అనే ఒక పాయింట్, అంటే ఇంతవరకు ఎవరు టచ్ చేయని ఒక పాయింట్ని యాడ్ చేశారు. సో టెర్రరిజం క్రికెట్ బేసిస్లో ఒక 2 యంగ్స్టర్స్ వాళ్ళు దీన్ని ఎలా సేవ్ చేశారు అనేది సినిమా. సో సురేష్ గారి డైరెక్షన్లో ఈ సినిమా రావడం జరిగింది. సో సురేష్ గారితో మీరు వర్క్ చేయడం ఎలా అనిపించింది ఈ సినిమాలో? అసలు మేబీ అందరూ స్టైలిష్ స్టార్ అని అంటారు కదా అల్లు అర్జున్ గారు. సో ఆయన స్టైలిష్ స్టార్ అయితే మా డైరెక్టర్ గారు స్టైలిష్ డైరెక్టర్ అని చెప్తాను నేను. బికాజ్ ఆయన టేకింగ్ కానీ పర్ఫెక్షన్ కానీ ప్రతిదీ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. మేకింగ్ ఎవ్రీథింగ్ ఎలా చెప్పాలంటే చిన్న చిన్న బ్లాక్స్ కూడా దాన్ని బ్యూటీగా దాన్ని స్టైలిష్గా ఉంటేనే ఆయనకి ప్రెజెంట్ చేస్తాడు. అంటే ఆ కాంప్రమైజ్ అవ్వడం తొందరగా దాంట్లో అది నాకు బాగా ఇష్టం సురేష్ అన్నారు. ఐపీఎల్లో మీరు పర్ఫామ్ చేసిన కొన్ని సీన్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక క్రికెట్ ప్లేయర్తో లవ్ అండ్ దిస్ ట్రాక్ ఇదంతా కూడా ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది ఈ మూవీలో? స్టోరీ చెప్పినట్టే చాలా బాగా నచ్చింది. సో ఎలా చేస్తారు ఏంటి అనుకున్నా, బట్ మేకింగ్లో చేసేటప్పుడు నాకు క్లియర్ అయిపోయింది. ఓకే, చాలా బాగుంది స్టోరీ ప్రకారంగా ఆర్టిస్టులు కూడా ఎంచుకోవడం అన్నది కూడా చాలా బాగుంది. అండ్ నాకు చేసేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. సీన్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా డెడికేషన్స్ చెప్పడం చాలా ఈజీగా అయిపోయింది బేసికలీ. సో మీరు నటించిన ఈ మూవీలో ఆల్మోస్ట్ మీరు ఫీల్డ్కి కొత్త కావచ్చు, బట్ అందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ సీనియర్స్. సో అలాంటి సీనియర్స్తో మీరు నటించినప్పుడు ఎలా అనిపించింది? అసలు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మంచి ఎక్స్పీరియన్స్ అది, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. బికాస్ ఇప్పుడు సుమన్ గారు కానీ, తనిఖీల బర్ని గారు కానీ, అలా అమిత్ గారు కానీ, సో యూనో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డెడికేషన్, టైమింగ్, వాళ్ళ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, యాక్టింగ్ స్కిల్స్, కైండ్ ఆఫ్ షేరింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది బాండింగ్ అంతా. సో ఈ ఐపీఎల్లో డైరెక్టర్కి క్రికెట్ అంటే కొంత ఇంట్రెస్ట్ అనిపించిందా మీకు? ఇంట్రెస్ట్ కాదు, యాక్చువల్లీ హీస్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్. యాక్చువల్లీ క్రికెటర్, డాన్సర్, యాజ్ ఎ డైరెక్టర్. నేను ముందే చెప్పా, సార్ మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరే హీరోగా చేయొచ్చు కదా అన్న. ఓకే. సో డైరెక్టర్ కమ్ హీరో అంటే కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నట్టున్నారు సురేష్ గారు. ఏమో టైం తీసుకుంటారమ్మా మేబీ, నాకు అనిపించింది. అంటే ఆయన అంటే మన డైరెక్టర్ అనగానే కొంచెం ఏజ్డ్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, బట్ అలా కాదు, చాలా యంగ్ అయినా. సో నేను అందుకే అన్నా, సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరే నటించవచ్చు కదా అని అడిగా. లైక్ ఒక స్పోర్ట్స్ పర్సన్తో మూవీలో యాక్ట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలాంటి స్పోర్ట్స్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మ్యాన్ సురేష్ అంటే డైరెక్షన్. సో ఆయన డైరెక్షన్లో
ఇంతమంది ఆల్మోస్ట్ ఆల్ సినీ ఇండస్ట్రీ కావచ్చు, బయట ఎంతోమంది ప్రజలకు తెలిసినటువంటి సెలబ్రిటీస్, సో వీళ్ళందరితో ఒక ఫ్రెష్గా మీరు యాక్టింగ్ చేయడము, ఈ ఫీల్ ఎలా అనిపించింది అసలు మీకు? ఆ సీన్స్ కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్ కానీ. ఫీల్ మాటల్లో చెప్పలేనండి నేనైతే. ఎందుకంటే సీనియర్తో మనం వర్క్ చేసేటప్పుడు ఆ, నాకు నాకు ఇలాంటి రోజు వస్తుంది అని ఒక ఫీల్ ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళతో నటించడం అనేది. కానీ మేము అనుకుంటాం ముందే, అంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో మనం నటించినప్పుడు వాళ్ళ సీనియర్ వాళ్ళ కొంచెం ఏమైనా కొంచెం యాటిట్యూడ్తో ఉంటారేమో, లేకపోతే ఇంకోలా మనతో ఎక్కువగా కలవరేమో అన్న ఒక ఫీల్ ఇన్సైడ్ ఉండేది నాకు. బట్ వాళ్ళతో వర్క్ చేసే వరకు నాకు తెలియదు. వాళ్ళు నార్మల్గానే ఉంటారు, మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నార్మల్గా ఉంటారు. యాటిట్యూడ్ అనేది నాకు ఇంత కూడా కనిపించలేదు ఎవరిలో కూడా. బట్ నేను వాళ్ళతో నటించడం అనేది ఐఎమ్ రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ మూవీలో మీ ఇద్దరికి అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన సిచ్యువేషన్ ఏంటి ఇందులో? సిచ్యువేషన్ యాక్చువల్లీ అదే ఐపీఎల్ క్రికెట్ బేసిస్, ఇట్స్ ప్యూర్లో ఒక కంప్లీట్ లవ్ స్టోరీ. సో అంటే దీంట్లో మేమిద్దరం కాకుండా నితిన్ అండ్ అర్చన గౌతమ్ వాళ్ళిద్దరు కూడా ఇంకొక పేరు అనమాట. సో ఒక మా ఇద్దరు క్యారెక్టర్స్ ఎలా ఉంటుందంటే, ఒక కాయిన్కి టూ సైడ్స్ హెడ్స్ ఉంటాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో తను స్పోర్ట్స్ ప్లేయర్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ని బేసెస్తో అండ్ అట్ ద సేమ్ టైం ఒక లవ్ స్టోరీ అండ్ ఒక క్రికెట్ అండ్ టెర్రరిజం అండ్ కమర్షియల్ మిక్సెస్ అంతా చాలా బాగుంటుంది. అంటే ఈ మధ్య కాలంలో ఒక మూవీ వచ్చింది అని అంటే దాంట్లో బేసికలీ లవ్ అనేది కామన్, ఎనీథింగ్ లవ్ అనేది అల్టిమేట్గా మూవీలో ఎక్కడైనా ఉంటుంది. సో లవ్ ఉంది దీంట్లో, టెర్రరిజం ఉంది, స్పోర్ట్స్ ఉంది. సో ఇవన్నీ మిక్స్ చేసినటువంటి ఒక మూవీకి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం యాజ్ ఎ హీరోగా, సో హౌ డు యూ ఫీల్ దట్ సిచ్యువేషన్, ఎగ్జాక్ట్ ద సిచ్యువేషన్? ఇట్ వాజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే వన్స్ ఒకసారి కాల్ చేసి ఆఫీస్కి రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్టోరీ లైన్ చెప్పిన తర్వాత అరే ఇది ఏదో వర్కౌట్ అయ్యే సినిమా ఇది, ఓకే ఇది మిస్ చేసుకోకూడదని. సో ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే స్టోరీ వినగానే ఒక స్పోర్ట్స్ డ్రామాతో ఒక టెర్రరిజం అనేది ఒక చిన్న పాయింట్ అనేది చాలా బాగుంటుంది. సో నార్మల్ టెర్రరిజం చూసుంటాను మన, నార్మల్ బాంబ్ బ్లాస్ట్లు ఇవి ఇవో వాళ్ళు. సో టెర్రరిజం ఇంకా ఏ విధంగా కూడా చేస్తున్నారు అనేది ఒకటి ఇందులో ఒకటి చేశారు. బేసిక్గా స్పోర్ట్స్ అంటే అందరికీ ఇష్టం. నవ యూత్ స్పోర్ట్స్కి చాలా అట్రాక్ట్ మోర్ దెన్ ఇప్పుడు మన యూట్యూబ్ ఈవెన్ దో మన స్మార్ట్ ఫోన్స్లో కూడా మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం. సో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, అంటే స్కూల్ నుంచి ఇంక్లూడ్ చేస్తే అప్ టు టిల్ ఎండ్ ఆఫ్ ద ఏజ్ వరకు కూడా ఇప్పుడు గేమ్స్లో లీనమవుతున్నారు. అంతే స్పోర్ట్స్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఇష్టం. స్పోర్ట్స్లో లవ్ ఉంది, లవ్తో పాటుగా టెర్రరిజం ఉంది. సో ఈ సిచ్యువేషన్స్ని ప్రజలు ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్కి? సో అంటే ఎలా ఉంటుందంటే, ఇది మెసేజ్ ఓరియంటెడో లేకపోతే మెసేజ్ ఇవ్వాలని తీసిన సినిమా కాదు. కంప్లీట్ ఫుల్ మీల్స్ చూస్తూ ఉంటాం కదా. సో దాన్ని కొంచెం మనం ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు, క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఎగ్జైటింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఇంకొక కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ చేసినప్పుడు అది ఇంకొక కైండ్ ఆఫ్లో. సో ఇట్ విల్ బి లైక్ కంప్లీట్ మీల్స్. ఒక లవ్ స్టోరీ ఒకటి ఉంది, ఇంకో పక్క సెంటిమెంట్స్ ఉంటాయి, ఇంకో పక్క ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటుంది, అలాగే కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఒక టెర్రరిజంతో పాటు ఒక కైండ్ ఆఫ్ ఫుల్ మీల్స్ ఉంటుంది మొత్తం. మల్టిపుల్. యాక్చువల్లీ ఈ మూవీలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. లవ్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, దాంతోపాటు టెర్రరిజం ఉంది. సో ఈ మూవీలో యాజ్ ఎ హీరోయిన్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం, సో ఎట్ ద టైమ్ మీ ఫీలింగ్ ఏంటి? ఎగ్జాక్ట్ నా ఫీలింగ్ అంటే యాక్చువల్గా నేను ఈ మూవీ స్టోరీ చెప్పేటప్పుడు, నన్ను ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసేసారు ఆల్రెడీ. వీళ్ళిద్దరిని హీరోయిన్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసి స్టోరీ చెప్తున్నారు. స్టోరీ చెప్తుంటే నాకు చాలా ఎగ్జైట్గా అనిపించింది. బట్ అప్పటికి నన్ను ఫైనల్ చేయలేదు. అంటే స్టోరీ విన్నాక మీకు ఓకే అనుకుంటే మాట్లాడుకుందాం అన్న సిచ్యువేషన్స్ డిస్కషన్ జరుగుతుంది. తర్వాత స్టోరీ మొత్తం విన్నాక బాగుంది స్టోరీ, బట్ నన్ను తీసుకుంటే బాను అని ఒక ఇన్సైడ్ ఫీలింగ్ వస్తుంది. బట్ అది వచ్చింది అంటే ఖచ్చితంగా కథ బాగుంది అని అర్థం బేసిక్గా. సో ఫైనల్లీ దేవుడి దయ వల్ల ఓకే అయ్యాను. సో షూటింగ్ కూడా బాగా హ్యాపీగా నడిచింది. కష్టంగా ఉన్నా కూడా ఇష్టంతో చేసేసాం. అండ్ సాంగ్ ఏమో ఊరి పేరు గుర్తురాట్లేదు, కాశ్మీర్లో చేసాము.
బేసిక్గా ఆడుతూ పాడుతూనే చేసాము, అయినా కష్టపడ్డాము. హ్యాపీగా మొత్తం షూట్ మొత్తం ఎండ్ అయిపోయింది. సో ఈ మూవీలో మీకు ఎక్కువ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన సిచ్యువేషన్ ఎక్కడ ఉంది? ఇంకొక 3-4 డేస్ అయితే మళ్ళీ మా మూవీలో అందరం చూసేది. అంటే క్రిస్పీ పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా కొంచెం. మేము కూడా వెళ్ళాలి, స్టూడియోకి వెళ్ళాలి. అంటే రేపు పొద్దున థియేటర్కి వెళ్ళాలి 10th. సో మీరు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తే మేము కూడా స్టూడియోకి వెళ్ళడానికి. ఫ్యాన్స్గా అడిగినా కూడా అంటే రిలీజ్ కాకముందు చెప్పకూడదని నా ఉద్దేశం. బట్ వాట్ ఎవర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నా విషయం దగ్గరికి నేను ఉన్నంత సీన్లో ఉన్నంత వరకు నేను పృథ్వీ గారు కాంబినేషన్లో చేశాను. సో ఆయనతో చేసేటప్పుడు చేసిన సీన్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆయనను చూడడం కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం లైవ్లో. సో ఐమ్ వెరీ హ్యాపీ ఆయనతో వర్క్ చేసినందుకు. సో అది రివీల్ చేయట్లేదు సీను, బట్ ఆయనతో చేసిన సీన్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ మూవీలో బెస్ట్ డైలాగ్ అనిపించింది ఒక డైలాగ్ మాకోసం. యాక్చువల్లీ కెమెరా ఇక్కడ ఉంది రెడీగా. సో రెడీ 1 2 టేక్ డైరెక్టర్తో చెప్పి ఉంటావా? దాంట్లో యాక్చువల్లీ ఒక పెద్ద డైలాగ్ ఉంది, కానీ అది అక్కడ థియేటర్ చూస్తే ఇంపాక్ట్ బాగుంటుంది. అంటే ఒక వదిలేండి, థియేటర్లోనే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఫైట్ తర్వాత వచ్చే ఒక చిన్న పంచ్ డైలాగ్ ఉంటుంది కదా, అది మిస్ అయిపోతారు. సో అందులో ఉన్నాయి చాలా పంచెస్ ఉన్నాయి, అందులో ఒక పంచ్ డైలాగ్ మా కోసం. జస్ట్ చిన్నది చిన్నది అంటే ఇప్పుడు నువ్వు చెప్పే డైలాగ్ నాకు ఇంట్రెస్ట్ కలగాల, రేపు మూవీకి వెళ్ళాలి. ఎందుకు లేండి, అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు కూడా డైలాగ్ ఉంటుంది బ్రో. ప్రపోజింగ్ ఏం లేదు ఇంకా అక్కడ. అంటే ఓన్లీ ఐ టు ఐ కాంటాక్ట్స్. ఐ టు ఐ కాంటాక్ట్స్ కాదు, యాక్చువల్లీ తనే ప్రపోజ్ చేస్తుంది. సో మీరు ప్రపోజ్ చేసిన మీరు నన్ను అడగొద్దు. ఆ ప్రపోజ్ చేసిన సిచువేషన్స్ మా ప్రేక్షకుల కోసం ఒకసారి. బేసిక్గా నేను లవ్ ప్రపోజ్ అంటే మ్యారేజ్ ప్రపోజ్. యాక్చువల్లీ సినిమాలో డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ ఎమోషన్స్ ని బాగా గట్టిగా మొత్తం కూడా ఎక్కువ డ్రామా పార్ట్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ రియల్ లైఫ్ లో చూసుకుంటాం మనం. ఒకసారి రియల్ లైఫ్ వదిలేసి రియల్ లైఫ్ సో ఆ మూవీలో ఇప్పుడు మీరు రియల్ లైఫే కదా. సో ఆ రియల్ లైఫ్ లో ఒక స్పోర్ట్స్ పర్సన్ కి మీరు ప్రపోజ్ చేస్తున్నారు. సో ఒక్కసారి వ్యూస్ కోసం అదే డైలాగ్స్ గుర్తులేదు నాకు. ఎందుకంటే మన షూట్ కంప్లీట్ చేసేసుకుని 1 year అయిపోతుంది కదా. సో రీసెంట్లీ 2 lines or 1 line ప్రపోజల్ అంటే అసలు ఎంత వదిలిపెట్టలేదు. నార్మల్ గా రియల్ లైఫ్ లో ఒక ప్రపోజ్ ఎలా చేస్తే అలా చేసేస్తాను, ఓకేనా? నువ్వు మళ్ళీ ఇంకోలా ఫీల్ అవ్వకు. మీ డాడీతో కంప్లీట్ ఇప్పించకు నాకు. స్మాల్ కిడ్ నేను ఇక్కడ అలాగే నటిస్తావు, బయట అలాగే నటిస్తావు. హీరోస్ బేసిక్ గా అలానే నటిస్తారు. లేదు, యాక్చువల్ గా నాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుసు కదా. నార్మల్ గా కెమెరా ముందు కాకుండా నార్మల్ గా మాట్లాడుకునేటప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లానే బిహేవ్ చేస్తాడు. కెమెరా ఓన్స్ ఒకసారి యాక్షన్ చెప్పగానే మెచ్యూర్గా నార్మల్గా యాక్టింగ్ చేసేస్తాడు. బట్ ముందు నటిస్తున్నాడా తర్వాత నటిస్తున్నాడా అన్నదే నాకు క్లారిటీ ఉండదు. తర్వాత రియల్ లైఫ్ లో నటిస్తాడు, తర్వాత దాన్ని రియాలిటీగా చూపిస్తాడు. లేదు బేసిక్ గా మెంటాలిటీ బాగా కిడిష్ మెంటాలిటీ. సో ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ కూడా అంటే అది ఎంత ఇంపాక్ట్ చేసిందంటే ఒక ప్రొఫెషనల్గా ఉంటుంది రోల్ కూడా. ఒక సాఫ్ట్గా, ఆ సాఫ్ట్లోనే ఒక మెచ్యూర్డ్, ఆ మెచ్యూర్డ్లోనే మళ్ళీ స్టైలిష్. సో ఎవ్రీథింగ్ మిక్స్డ్ అప్. సో అది ఆ ప్రెజెంటేషన్ నాకు బాగా అనిపించింది ఆయన సురేష్ గారు చెప్పినప్పుడు. సురేష్ గారు ఉన్నారు, మీరు ఇంత మూవీ తీశారు, మీ ఇద్దరు నుంచి ఒక డైలాగ్ రావట్లేదు. నేను Feb 10th కి ఎలా వెళ్ళాలి? అంటే ఒక సీక్వెన్స్ భలే ఉంటుందా, అది కాశ్మీర్లో చేసాము. ఆ సీక్వెన్స్ మీరు థియేటర్లో చూస్తే బాగుంటుంది. అంటే ఏంటి అసలు ఆ లవ్ లో ఉన్న సీక్రెట్ ఏంటి అసలు? మీ మూవీలో ఉన్న లవ్ సీక్రెట్ యూజువల్లీ ఒక అమ్మాయి ఎలా ప్రపోజ్ చేస్తుంది గట్టిగా, నార్మల్గా ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఓకే అడుక్కుంటాడు, ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే నార్మల్గా ఒక లేదా లవ్లీగానే చెప్తుంది. షూట్ అండ్ డెత్ లాగా నువ్వు చేస్తావా అన్నట్టు చెప్తే ఎలా ఉంటుంది అది మీరు అక్కడ చూడాలి. ఇప్పుడే చెప్పాడు కదా కిడ్ అని చెప్పేసి అది డైరెక్టర్ గారు, సురేష్ గారి డైరెక్షన్ లో నడిచింది అంతే. సో అదే డైలాగ్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి రెడీ యాక్షన్ అనేస్తా, ఒక్క డైలాగ్ ఇట్లా. సరే చెప్పండి, యాక్షన్ చెప్పండి. రెడీ 1 2 3 యాక్షన్.
నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గన్ లేదుగా మన సినిమాలో. ఇది కనుక ఎస్ సార్ నో, ఎస్ సార్ నో. సారీ అండి, చిన్నపిల్లండి అసలుకి, ఇంకా చాలా వయసు ఉంది. అందుకే కనిపెట్టాను. కన్ను పెట్టినా మన ఆన్సర్ ఇదే. చూసారా, ఆయన వాళ్ళ పేరెంట్స్ కోసం తన ప్రేమను త్యాగం చేయలేకపోతున్నారు. మీరేంటండి అంత గన్ను పెట్టి బెదిరిస్తారు ఎవరైనా? ఈ రోజులు ఎవరు ఒప్పుకోవట్లేదండి అలా పెట్టి. అమ్మా, ఇది చాలా డేంజర్ అండి. అమ్మాయి కూడా అని చెప్పేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా, నేను కిడ్ అని చెప్తున్నాను. నటిస్తున్నా. అయ్యో అమ్మాయికుండండి. బేసికలీ అబ్బాయిలందరూ అమాయకులే. ఆహా, మీరు జాయిన్ అయ్యారా? అబ్బాయిలంతా అమ్మాయికులే అంట. నాకు లేడీ యాంకర్ కావాలి. బేసిక్ సపోర్ట్ కి నాకు లేడీ యాంకర్ కావాలి. సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు ఈ రోజు, నేను అక్కడే ఉన్నా. ఉన్నా మీరు పంపించారేమో. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పంపించాం. బేసిక్ గా మీరు చిన్నపిల్లలు చేసి ఆడుకుంటున్నారు, హీరోయిన్స్ అందరూ కూడా. దేవుడా, దేవుడు కూడా అబ్బాయి అండి. వాళ్ళకేం తెలుసు? సో మీ ఇద్దరికి నచ్చిన కాంబినేషన్ లో చాలా సాంగ్స్ తీశారు కదా, అందులో బెస్ట్ సాంగ్ ఏదనిపించింది అందులో? ఇది ఎవరివే ప్రేమ హృదయమా, సిద్ శ్రీరామ్ పాడారు. సునీత వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ ఐపీఎల్ లో, అండ్ నాకు బాగా నచ్చిన సాంగ్ అది. ఓకే. సో సునీత గారు, సిద్ శ్రీరామ్ గారు పాడారు. సో మీ ఇద్దరిలో ఎవరు పాడతారు ఇప్పుడు? ఇది నేను పాడ, నాకు రావు, నాకు తెలుగే రాదు. బేసికల్లీ లేడీస్ ఫస్ట్ అంటారు కదా. అంతే, లేడీస్ ఫస్ట్. నాకు తెలుగే రాదు చక్కగా. నేను నాకు కూడా రాదు. బేసికల్లీ నాకు తెలుగు రాదు, నేను యాంకర్ అయిపోలా. నువ్వు ఇరికించుకో, నువ్వు గర్వంగా చెప్పుకోండి, ఇక్కడ తెలుగు అమ్మాయి, తెలుగు పాడాలి. తెలుగు వచ్చిన అమ్మాయి నువ్వు ఇరికించుకో. బేసికల్లీ మీరు తెలంగాణ ఆంధ్ర రెండు మిక్సింగ్ అంటే తెలుగు కంప్లీట్ తెలుగు. తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగులో ఒక్క లైన్ నాకు సురేష్ గారు ఫీల్ అవుతారు ఇప్పుడు. నీ పాడితే ఫీల్ అవుతారు అయినప్పుడు. ఏం ఫీల్ అవుతారు ఆయన? నేను చెప్తా, లేదు నేను చెప్తాను. సురేష్ రాదు గారు రాదు, ఏమనుకోదు, రాదు నిజంగా రాదు. సాంగ్స్ రావు అసలు నాకు. ఇక నేను ఎట్లా వెళ్ళమంటారండి నన్ను సినిమాకి? చెప్పండి సురేష్ గారు, మీరని చెప్పండి. సినిమాకి వెళ్ళాలంటే నాకు సాంగ్ పాడింది నేను కాదండి. లైన్ హీరోయిన్ సాంగ్ పాడితే బేసిక్ గా ఏమైతుందండి? సరే ఇద్దరు కలిసి పాడదాం, ఓకేనా? యా ఓకే, ఇది డబుల్ ఓకే. రాషన్ చేయక ఇరికిస్తున్నాం. యా స్టార్ట్ చేయి. ఎవరివే ప్రేమ హృదయమా, పెదవులే పాడే సరిగమా. అంతవరకు తెలుసు, లిరిక్ నాకు గుర్తులే కానీ ట్యూన్ చాలా బాగుంటుంది. బేసికల్లీ మీ ఇద్దరు ట్యూన్స్ కూడా చాలా బాగున్నాయి. సురేష్ గారితో చెప్పి నేను ఒక సాంగ్ ని కూడా కంపోజ్ చేయమంటాం మీ ఇద్దరి కోసం. యాక్చువల్లీ ఉంది లిస్ట్ లో, బకెట్ లిస్ట్ లో, అంత పాడాలి ఎప్పుడైనా. అంతేనా? సో ఇప్పుడు మనతో పాటుగా ఈ మూవీలో ఐపీఎల్లో సెకండ్ హీరోగా ఉన్నారు, అండ్ దట్ డైరెక్టర్ కూడా మనతో ఉన్నారు. సురేష్ గారు, నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడగాలి. ఐపీఎల్ అంటే నాకు క్రికెట్ అంటే పిచ్చి, ఐపీఎల్ అని మూవీకి నేమ్ పెట్టారు. సో వాట్ ఈస్ ద మీన్ బై ఐపీఎల్? యాక్చువల్గా ఐపీఎల్ అంటే ఇట్స్ ప్యూర్ లవ్. ఓకే. కానీ క్రికెట్ కూడా ఉంటుంది దీంట్లో. ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్ ట్యాగ్ లైన్. సో ఇట్స్ ప్యూర్ లవ్ అని పెట్టారు కదా, ఈ జనరేషన్లో నిజంగా ప్యూర్ లవ్ ఉందా? అంటే సో 90s నేను చెప్తాను మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్స్ ప్యూర్ లవ్ అనేది నేను చెప్తుంది అమ్మాయి మీద ప్రేమ కాదు, క్రికెట్ పైన, క్రికెట్ స్పోర్ట్స్ మీద ప్రేమ కాదు, ఓకే, తండ్రి మీద ప్రేమ, తల్లి మీద ప్రేమ. ఇలా ఈ లవ్ అనేది చాలా విధాలుగా ఉంటుంది. లవ్ అంటే ఓన్లీ ఒక అమ్మాయిని ప్రేమించడమే కాదండి. ఒకరు తన కెరీర్ని ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి అంటే ఎలా అంటే తండ్రిని తల్లిని ఇలా ప్రేమిస్తూ సిస్టర్ని, ఇలా ఏదో ఒక టైంలో ఒక లవ్ అనేది ఉంటుంది పుట్టినప్పటి నుంచి. అలాగే నా దాంట్లో ఉన్న ఇద్దరు క్యారెక్టర్స్, వరుణ్ అండ్ శ్రీరామ్ క్యారెక్టర్స్, ఒకరు కెరీర్ని ప్రేమిస్తుంటారు క్రికెట్ని, ఒకరు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఓకే. దిస్ ఇస్ ద ఐపీఎల్. సో కెరియర్ని ప్రేమించే వాళ్ళు కెరియర్లో సక్సెస్ అవుతారు అల్టిమేట్గా. ఎస్. అమ్మాయిని ప్రేమించేవారు అమ్మాయిలు. సో లాస్ట్ అమ్మాయిని ప్రేమించే వాళ్ళు ఏంటి పరిస్థితి? కెరియర్ని ఆటోమేటిక్గా ప్రేమించే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో వాట్ ఈస్ ద మెయిన్? అమ్మాయిని ప్రేమించే వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మాయిని ప్రేమించాలంటే అంత సీనియారిటీ ఇంకా రాలేదు, కొద్దిగా వచ్చింది. తొలి దశ ప్రేమలో ఉన్నారా? ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్, అలాంటిది ఏం లేదండి. ఓకే. సో మీరు చెప్పండి, యాజ్ ఏ సెకండ్ హీరోగా ఇందులో, సో మీరు ఎవ్రీథింగ్ దీంట్లో మూవీలో వన్ ఆఫ్ ద హీరోగా ఉన్నారు నితిన్ గారు. సో ఎట్లా అనిపించింది కాన్సెప్ట్ కానీ, అండ్ దట్ మూవీ? దీంట్లో లవ్ ఉంది, క్రికెట్ అంటే స్పోర్ట్స్ ఉంది, సో దాంతోపాటు కొంత ఎమోషనల్ కూడా ఉంది. సో ఇవన్నీ వేరియేషన్స్ని చూస్తే ఎలా అనిపించింది మూవీ?
ఫస్ట్లీ అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు నితిన్ నాష్. ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్తో మా సురేష్ గారు ప్రజెంట్ చేస్తానికి ఫస్ట్లీ చాలా థ్యాంక్ యూ సార్. బికాజ్ మరి మొత్తం వరల్డ్ నచ్చేది క్రికెట్. ఇంకా ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఐ థింక్ ఫుల్ వరల్డ్ నోస్ అబౌట్ తెలుగు సినిమా, ఎస్పెషలీ సదర్న్ సినిమా. ఇప్పుడు ఇది రెండు కంబైన్ చేస్తే ఎంత ఎక్స్ప్లోజివ్ ఉంటుంది అది మీ ఐపీఎల్లో కనపడుతుంది. నాకు ఫస్ట్ టైం ఎవరైతే మనకు పరిచయం చేశారో వాళ్ళ ఆఫీస్కి పిలిచినప్పుడు ఎప్పుడైతే నేను వెళ్ళానో ఆ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు, ఏదైతే రాహుల్ సిప్లిగంజ్ గారు అది పాట పాడారో ఆ స్క్రాచ్ విన్నప్పుడే నాకు ఇంకా అదైతే నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. మన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ వీరం గారు, హాయ్ సార్, వేరెవర్ యు ఆర్, ఫస్ట్ మీకు థ్యాంక్స్. ఆయన చెప్పిన వెంటనే రారా హీరో గారు ఈ సాంగ్ నీ మీదే ఉంటుంది, అట్లా ఎంటర్ అవుతాం మళ్ళీ ఎంట్రీతోనే ఇది మీ సాంగ్ సో అని చెప్పారు. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హీరో అనగానే బయట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా అరే వీడు హీరో అంటారా అని చెప్పేసి ఒక కొంత సంథింగ్ డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా? ఎలా అనిపించింది అది? ఒక రకంగా చెప్పాలంటే అది హ్యాపీనెస్ వస్తుంది, కానీ ఒక విపరీతమైన ప్రెషర్ పెరిగిపోతుంది. అది అందరినీ హ్యాపీగా చేయాలని ఫ్రాంక్లీ చెప్పిన నా వల్ల కాదు. నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్ అయితే అది రెస్పెక్ట్ వస్తుంది. ఇదేంటంటే ఐ థింక్ మోరల్లెస్ పాపులారిటీ రావచ్చు, కానీ ఒక యాక్టర్కి ఆర్టిస్ట్గా ఉంటే రెస్పెక్ట్ అది నాకు ప్రయారిటీ. ఎలా అనిపించింది అంటే సురేష్ గారు మీకు స్టోరీ చెప్పారు, దీంట్లో ఇలా ఐపీఎల్ ఉంటుంది, క్రికెట్కి సంబంధించి సాఫ్ట్వేర్ థింగ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, టెర్రరిజం ఉంటుంది, సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఇన్ని వేరియేషన్స్లో మీరు యాక్ట్ చేయాలి, ఇది కాన్సెప్ట్ అని చెప్తారు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది మనం చేయగలుగుతామా, ఫ్రెష్గా ఫీల్లోకి వస్తున్నాము, మన వల్ల అవుతుందా, అట్లాంటి ఫీలింగ్ అనిపించింది? చెప్పిన హార్ట్ బీట్స్ అన్ని ఆ రేంజెస్ నాకు అర్థమైపోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ అ బ్రిలియంట్ స్పోర్ట్స్ మ్యాన్ అండి, ఈజ్ అ వెరీ గుడ్ క్రికెటర్. నాకు తెలిసి శ్రీరామ్ క్యారెక్టర్ కూడా ఆయన దృష్టిలో రాసి పెట్టారనుకుంటా. సో ఆయన చెప్పినప్పుడు ఎన్నో ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. మనం మ్యాచ్ లైవ్ చూసినప్పుడు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో అదే టెంపో మన సినిమాలో కూడా కనపడుతుంది. అండ్ ఐ థింక్ ఇట్ వెరీ ఫ్యాబులస్ జాబ్. ఆయన ఫస్ట్ టైం నాకు నరేట్ చేసినప్పుడే ఆయన ఏదైతే నరేషన్ కెపాసిటీ ఉంటుంది కదా అది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు యాజ్ అ స్పోర్ట్స్ మెన్ యూ నీడ్ ట్రెమెండస్ ఫోకస్ అనొచ్చు, కాన్సన్ట్రేషన్ అనొచ్చు. హీ డెఫినెట్లీ హ్యాస్ ఇట్. ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు కదా, ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఈ కాన్సెప్ట్నే ఎంచుకోవాలి, సో దీంట్లో లవ్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, టెర్రరిజం ఉండాలి, సో అంటే బేసికలీ ఒక మనిషికి ఆలోచన వచ్చింది అని అంటే అది అయితే ఫ్యామిలీ నుంచి అయినా ఉండాలి, లేదా సొసైటీ నుంచి అయినా ఉండాలి, లేదా వర్క్ ప్రెషర్తోనైనా ఉండాలి. సో ఈ మూడిట్లలో మీకేంటి? అంటే నేను తనిఖీల బర్నీ సార్తో కూడా ఒక డైలాగ్ చెప్పిస్తానండి ఈ మూవీలోని. ఓకే, భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లోని ఇండియాకి కావాల్సిన వాళ్ళు క్రికెట్ ఆడడానికి 11 మంది అయినాయా? అందరికీ ఛాన్సులు రావాలంటే దీంట్లోని కనీసం భారతదేశంలోని ఒక 5 లక్షలు 10 లక్షల మంది క్రికెట్ ఆడతారు. దాంట్లో కానీ టీమిండియా కావాల్సిన 11 మంది. అందరికీ దాంట్లోకి వెళ్ళాలని ఉంటుంది. ఒకవేళ అది కాని పక్షంలోని మీరు వేరేది దారి చూసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ఇంకా అక్కడితో నా లైఫ్ అయిపోయింది నువ్వు అనుకోకూడదని కొడుక్కి చెప్తారండి ఆయన, అంటే బర్నీ సార్. సో ఈ డైలాగ్ ఉంది కదా, మీ సినిమా Feb 10th బయటకు వస్తుంది కదా, కానీ డైలాగు ప్రపంచమంతా జరిగింది, అది తెలుసా మీకు? ఫేస్బుక్లో ఈ డైలాగ్ ఏదైతే తనిఖీల బర్గర్ చెప్పారో ఆ డైలాగ్ ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా మంది చూశారు. ఆ డైలాగ్ అది చాలా బయట ట్రెండింగ్లో ఉన్న డైలాగ్, అది క్రికెట్కి సంబంధించి చాలా ట్రెండింగ్లో ఉన్న డైలాగ్. సో అంత మంచి డైలాగ్ను మీరు అంటే ఆ డైలాగ్ విన్న తర్వాత అనిపిస్తుంది, అవునరా ఇంతమంది ఉన్న తర్వాత 11 మంది ఎందుకు ఆడుతున్నారు? సో లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఒక అంబిషన్ ఉండాలి, అట్లాంటి అంబిషన్ ఉన్నవాడే. సో మంచి డైలాగ్ తీసుకున్నారు. సో కాన్సెప్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ మూవీకి కాన్సెప్ట్ అంతా? రియల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ క్రికెటర్ అవుదాం అనుకున్నానండి నేను. అప్పుడులోని క్రికెట్ అంటే మా వాళ్ళు, మా మదర్ వీళ్ళందరూ తిట్టేవారు అనమాట. క్రికెట్ ఏం ఆడతావు, నువ్వు చదువుకో అని చెప్పి విన్నారు. కానీ నాకు క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆయన తర్వాత ఇంట్లోని ఇలా ప్రాబ్లం అంటే ఇలా తిట్టడం వల్ల నేను దాన్ని ఆపేసిన తర్వాత నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది క్రికెట్ కొద్దిగా పై లెవెల్కి అంటే అండర్ 19కి ఇలా వీటికి వెళ్ళారు అన్నమాట. అయ్యా నేను ఆడుంటే బాగున్ను
అనే ఒక ఫీలింగ్ కలిగింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ మారిపోయిందండి. ఈ ఐపీఎల్ ఇవన్నీ వచ్చిన తర్వాత క్రికెట్ని నేను అప్పుడు సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఉండేటప్పుడు టీవీ దగ్గర నుంచి కదిలేవాడిని కాదు. టెస్ట్ మ్యాచ్లు జరిగినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని అలా మ్యాచ్ చూసేవాడిని. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం క్రికెట్ బెట్టింగ్ అయిపోయింది. ఐపీఎల్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంటే ఇండియా మీద అది ఈ ముంబై మీద ఇంత, చెన్నై మీద ఇంత ఇలా క్రికెట్ని ప్రేమించడం మానేశారు, అంటే ఆస్వాదించడం మానేశారు క్రికెట్ని, దాన్ని మనీగా చూస్తున్నారు. అది నాకు నచ్చలేదు యాక్చువల్గా. అందుకే ఆ పాయింట్ని తీసుకొని నేను ఈ సినిమా చేశాను. సో ఈ మూవీకి వీళ్ళైతేనే కరెక్ట్ పర్సన్స్, వీళ్ళనే పెట్టాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ ఎలా అనిపించింది అక్కడ? యాక్చువల్గా నేను కార్తీక్ని ఫస్ట్ మీట్ అయినప్పుడు అతని గురించి కొంత చెప్పారు నాకు. 40 మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు అతను ఇవన్నీ. తర్వాత నేను కూడా చూశాను, అబ్బాయి ఆల్రెడీ చిన్నప్పటి నుంచే చేసి ఉన్నాడు, ఇతను ఖచ్చితంగా చేయగలడు అని. డిపెండ్స్ ఆన్ బడ్జెట్ కూడా. ఒక విధంగా చెప్పాలంటే మనం కొత్త వాళ్ళతో వెళ్తున్నాం, ఒక మంచి యాక్టర్స్ కావాలి మనకి, డిపెండ్స్ ఆన్ బడ్జెట్లో కూడా మనం సినిమా చేయాలి ప్రొడ్యూసర్కి. అలా నితిన్ నేష్ భాయ్ వచ్చినప్పుడు ఈయన యాక్చువల్గా ఈయన యాక్షన్ అంటే కరాటీ ఇవన్నీ నేర్చుకున్నారు, ఈయన మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ. ఓకే, ఈ మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకోవడం వల్ల నాకు ఆ హీరోయిజానికి ఎగ్జాక్ట్లీ ఈయన యాప్ట్ అవుతాడు అని నేను నితిన్ భాయ్ నేర్చుకోవడం జరిగిందండి. అలా అంటే ఇప్పుడు మనం హీరోను కానీ హీరోయిన్ కానీ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక థాట్ ఉంటుంది, అంటే వీళ్ళైతేనే మన కాన్సెప్ట్కి చాలా సూట్ అవుతారు. సో ఇందులో ఇద్దరు హీరోస్ ఉన్నారు, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, కాన్సెప్ట్లు కూడా 3 కాన్సెప్ట్లు అనిపిస్తున్నాయి. అంటే నా వర్షన్లో నాకు 3 అనిపిస్తుంది. స్పోర్ట్స్ ఉంది, ఎడ్యుకేషనల్ అండ్ ఒక ప్రొఫెషన్ ఉంది, అండ్ కేరింగ్ అండ్ లవ్. సో 3 వేరియసెస్ ఉంది. సో దీనికి వీళ్ళైతేనే సూటబుల్గా ఉంటుంది, సో వీళ్ళని సెలెక్ట్ చేయాలి. బడ్జెట్ ఈజ్ బడ్జెట్, బట్ వీళ్ళు మాత్రమే బాగా చేయగలుగుతారు అన్న ఫీలింగ్ అంటే వీళ్ళని చూసిన తర్వాత అనిపించిందా? వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళు ఓకే మన మూవీకి సరిపోతారు, కానీ వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ కూడా మనం చూడాలి కదండి. మనం వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో చేయించిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వరకు మనం 100 మెంబర్స్ని చూసాము, అంటే 150 మెంబర్స్ని చూసాము, కానీ వాళ్ళకి అందరికన్నా బెటర్ కాబట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళని వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సో ఏంటి ఈ మూవీలో మంచి ఫ్యామిలీతో చూడదగ్గ సిచ్యువేషన్స్ ఏంటి? అంటే ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉంది, మదర్ అండ్ సన్ బాండింగ్ ఒకటి ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు సినిమాలో ఒక ఇట్స్ ప్యూర్ లవ్, అంటే ఒక లవ్కి సంబంధించింది, ఏదో అంటే పిచ్చిగా కాకుండా ఒక ప్యూర్ లవ్ ఉంటుంది దీంట్లోని హీరో హీరోయిన్స్ మధ్యన. అలాంటి ఫ్యామిలీకి రావడానికి ఎంటర్టైన్మెంట్ కామెడీ మాత్రం ఒక పీక్స్లో ఉంటుంది. సురేష్ గారు, ఈ మధ్యలో యూత్కి అట్రాక్ట్ అయ్యే సినిమాలు అంటే చాలా రేర్ అని చెప్పుకోవాలి, అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో. సో వాళ్ళు అట్రాక్ట్ చేయాలి, లైక్ ఒక RX100, మొగధీర, లైక్ మొన్న వచ్చిన బాహుబలి, త్రిబులర్, అండ్ ఇప్పుడు వస్తున్నాడు ధమాకా, వీరయ్య, ఇట్లాంటి సినిమాస్నే చాలా ప్రిఫర్ చేస్తాను, అంటే యూత్కి అట్రాక్ట్ అయ్యేటువంటి లవ్ బాండింగ్ ఇట్లాంటి. సో దాంట్లో మీ మూవీలో ఏముందంత యూత్కి కనెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏంటి? చెప్పాను కదండి ఇందాక, అంటే క్రికెట్ అండ్ టెర్రరిజం దీంట్లో మిక్స్ అయి ఉంటుంది. ఒక టెర్రరిస్టు అణాయుధాలతోనో లేకపోతే గన్స్తోనో లేకపోతే వీటితో బాంబులతోనో ఏదైనా నాశనం చేయడానికి వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ దీంట్లో వాళ్ళు ఎంచుకున్న మార్గం కొత్తది. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు మామూలు సామాన్యుడు ఏమనుకుంటున్నాడు అంటే నేను క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాను, నా దగ్గర ₹1,00,000 ఉంటే ₹1,00,000తో ఆడుతున్నా, 10,000 ఉంటే 10,000తో ఆడుతున్నాను కదా. కానీ ఇది క్వైట్ ఆపోజిట్లో టెర్రరిజం వాడు అలా ఆలోచిస్తే, వాడు ఒక టీమ్నే తీసుకోగలిగితే వాడి హ్యాండ్ గ్రిప్లోకి అక్కడ బాల్ టు బాల్ ఏం జరుగుతుందో అనేది వాడికి ముందే తెలిసి వాడు ఇచ్చేయగలిగితే, వాడికి సమ్మని అంత డబ్బులు వాడి చేతికి దొరికితే ఇంకెన్ని విధ్వంసాలు సృష్టించవచ్చు. సో కాన్సెప్ట్, లొకేషన్స్ ఇవన్నీ ఎన్ని రోజులు పట్టింది టైం అంతా? యాక్చువల్ కాశ్మీర్లోనే ఒక 11 to 12 days చేసామండి. కాశ్మీర్ అంటే పాకిస్తానీ బ్యాక్డ్రాప్ కోసం ఇదంతా పాకిస్తాన్ మొత్తం అంతా మనం ఒక 60 days వరకు వర్క్ చేసామండి. ఓవరాల్ అంటే అవుట్లుక్ తీసుకురావడానికి మొత్తం ఒక 1.5 year పట్టిందా సినిమా? అంతేనండి. అంతేనా? సో IPL అని సినిమాకి పేరు పెట్టారు కదా, యాక్చువల్లీ అది నేను ఫస్ట్లో అడుగుదాం అనుకున్నా, కానీ లాస్ట్కి అడుగుతున్నా. IPL అని మీరు మూవీకి నేమ్ పెట్టారు. సో మీకు కూడా క్రికెట్ అంటే ఇష్టం. సో IPLలో మీకు ఏ టీం అంటే ఇష్టం?
అయితే ఇప్పుడు నాకు ఇష్టమైన టీం ఇప్పుడు వచ్చి కప్పుకోవట్లేదండి అండి. నెక్స్ట్ ఫ్యూచర్లో పడుతుంది కదా ఆర్సీబీ అండి. ఆర్సీబీ. సో మీరు ఎంచుకున్న టీం వచ్చేసి ఆర్సీబీ. సో మీ సినిమా తర్వాత ఖచ్చితంగా కప్ కొడుతుంది అయితే. నచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు మీకు? విరాట్ కోహ్లీ అండి. విరాట్ కోహ్లీ. ఓకే, మీకు నచ్చిన హీరో ఎవరు ఇండస్ట్రీలో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. ఆబ్వియస్లీ అందరికి ఇష్టం అనుకోండి. డైరెక్టర్ అండి, యాజ్ ఎ డైరెక్టర్గా మీకు డైరెక్టర్ అంటే? బాలా గారు అండి. బాలా గారు. సో మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎంఎం కీరవాణి గారు అండి. దర్శకత్ ఐ మీన్ డాన్స్ మాస్టర్? కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు అంటే ప్రభుదేవ మాస్టర్ బాగా ఇష్టం అండి. సింగర్స్లో మోస్ట్ మీకు చాలా ఇష్టమైనటువంటి సింగర్? అండ్ సిద్ శ్రీరామ్ అండి. శ్రీ శ్రీరామ్. ఆయన దీంట్లో సాంగ్ పాడారు. రాహుల్ సిప్లిగంజ్ మొన్నే RRR అవార్డు వచ్చింది వాళ్ళకి. ఆయన సాంగ్ కి వీళ్ళే ఆ సాంగ్ కి వాళ్ళు చేశారు. సో యాజ్ అ డైరెక్టర్గా మీకు ఈ మూవీలో, మీరు తీసిన ఈ మూవీలో మీకు నచ్చిన ఒక క్రిస్పీ పాయింట్? నాకు నచ్చిన క్రిస్పీ పాయింట్ అంటే చెప్పాను కదండి, అదే ఇందాక మీకు చెప్పినట్టు టెర్రరిజం అనే కాన్సెప్ట్ క్రికెట్ అంటే ఆయుధాలతో కాకుండా మైండ్తో ఎలా చేయొచ్చు అనేది ఆ కాన్సెప్ట్ నాకు ఇష్టం. సురేష్ గారు బేసిక్గా నాన్ మీడియాకి రావడానికి ఒక రీజన్ ఉంది, అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. సో మీరు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు యాజ్ ఎ డైరెక్టర్ కావడానికి? మా మదర్ 100 సినిమాలు దాటి చేశారండి. 96 నంది అవార్డు విన్నర్ మా మదర్. ఓకే. మా మదర్ చిన్నప్పటి నుంచే నాటకాలు వేస్తున్నప్పుడు 7th క్లాస్ నుంచే నేను స్క్రిప్ట్ వర్కులు రాసేవాడిని. అంటే నేను రాసేవాడిని అంటే వాళ్ళు ఇచ్చింది నేను ఫెయిర్ చేసేవాడిని. ఓకే. అంటే స్క్రిప్ట్ ఇలా రాయాలని తెలుసుకునేవాడిని. అప్పుడులో నాటకాలే ఉండేవండి. రిహార్సల్స్ చేసేవారు, అంటే వీళ్ళు క్యారెక్టర్స్ రిహార్సల్స్ ఇవన్నీ అక్కడే దగ్గరుండి మా మదర్తో వైజాగ్ అండి. వైజాగ్ వాళ్ళంతా కూడా ఇండస్ట్రీలో ఉన్నట్టున్నారు చాలా మంది. చాలా మంది ఫ్రెండ్స్ కూడా. సో అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇండస్ట్రీ? మదర్ ఇక్కడే ఉన్నారు, ఫాదర్ చనిపోయారు. ఓ సారీ. ఓకే. సో నితిన్ గారు మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇప్పుడు. సో మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పండి ఒకటి మూవీలో. వాళ్ళు అడిగితే చెప్పండి. అయితే ఇప్పుడు ఎలాగైతే ఇందాక కార్తిక్ సాఫ్ట్వేర్ అన్నాడు కదా, మనది కంప్లీట్ కాంట్రాస్ట్, మనది హార్డ్వేర్. ఇక్కడ అంత రఫ్ అండ్ టఫ్ ఒక షార్ట్ టెంపర్డ్ క్యారెక్టరైజేషన్ అది రియల్ లిటరలీ అలాగే. సో ఇలా ఉండటం వల్ల ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఉంది నాతో ఇంకా తనిఖీల వన్నీకార్తో. మీరు ట్రైలర్లో కూడా వినుంటారు, ఆయన ఒక డైలాగ్ ఇస్తాడు, 11 fools play 11,000 idiots are watching ఏదో అంటారు. దానికి నా కౌంటర్ యాక్చువల్లీ చెప్పేస్తున్నాను కానీ సో అంటే అదంతా ఒక ఎమోషనల్ మూడ్లో నానా క్రికెట్ అంటే 11 మంది ఆడే ఆట కాదు, ప్రపంచం చూసి ఎమోషన్. అది ఆన్ ద స్పాట్ ఆయన అక్కడ రాసి ఇచ్చారు. ఈ డైలాగ్కి మోస్ట్లీ ఎన్ని టెక్స్ పడింది? యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఆయనతో 2 days వరకు ఉందండి. ఆయన చెప్పినప్పటి నుంచి నాకు అసలు ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన వచ్చారో ఆయన 100% ఆయన సేఫ్టీ జోన్లో పెట్టి ఒక ఫ్రెండ్లీగా లిటిల్ ఫాదర్ అండ్ సన్ లాగా ఆయనే అందరిని పిలిపించి నాతో రిహర్స్ చేయించి సింగిల్ 2-3 takes లో చేయించేస్తారు. 100% ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్ కూడా అదే లెవెల్ కి సపోర్ట్ చేయడమే మాకు ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా. ప్రొడ్యూసర్ గారు మనకి ఏం కావాలని ఇచ్చారంటే, నాకు ఈ ఆర్టిస్ట్ కావాలంటే ఆర్టిస్ట్, అందుకే అంత ప్యాడింగ్ ఉన్నారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఖర్చుకి వెనకాడలేదు, మనకి ఎవరు కావాలంటే అలా. మీకు చూసినట్టు ఆల్రెడీ బ్యూటిఫుల్ 2 హీరోయిన్స్ ఉన్నారు. ఒక అమ్మాయి బిగ్ బాస్ 16 ఫైనలిస్ట్ లో ఉంది, అర్చన గౌతమ్. అవంతిక చాలా మంచి క్యారెక్టర్, ఫుల్ లెంత్ రోల్ ఆవిడే కీ పాయింట్ టర్న్ చేసేది. ఆవిడ వల్ల స్టోరీ టర్న్ అవుతుంది. అండ్ ఆల్సో దీనిలో ఒక చాలా ఎంటర్టైనింగ్ కామెడీ ఉంది దీంట్లో. అన్నిటికంటే సో ఏంటి అసలు ఈ సినిమాలో ఇంతకుముందు డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ నాకు ఒక పాయింట్ చెప్పాడు. సో దీంట్లో హీరో క్యారెక్టర్స్లో లవ్ అనేది సడన్గా స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ అని చెప్పేసి, ఏంటి ఆ సడన్ ట్విస్ట్ ఏంటి అసలు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఈగర్లీ సురేష్తో చెప్పిద్దాం అనుకున్నా, బట్ సురేష్ ఎస్కేప్ అయ్యాడు, అందుకే మీతో చెప్పిస్తాను. ఒక ఫైట్ సీక్వెన్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అది జనరల్గా నార్మల్గా అన్ని మూవీస్లో చేయదే, కాకపోతే ఫైట్ సీక్వెన్స్ తర్వాత ఇంకొక విధంగా స్టార్ట్ అవుతుంది. అంటే హీరోయిన్ ఇంప్రెస్ అయ్యి లవ్ చేయడం వేరు,
ఇక్కడ ఆడి క్యారెక్టర్ని ఇష్టపడి లవ్ చేస్తుంది. ఓకే. సో అంటే బేసిక్గా ఈ జనరేషన్లో అమ్మాయి మూవీ తీస్తుంది అని అంటే ఫ్యామిలీ నుంచి కొంత సినిమా అవసరమా ఏంటి ఈ వయసులో ఏంటి అని చెప్పేసి కొంత టాక్స్ వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కదా? చేశాను. బేసిక్గా మాది ఆంధ్ర, కాకినాడ. సో మేము ముస్లిమ్స్, పైగా ఇంట్లో పంపించారు అసలు. అవును, అందుకే తెలుగు కట్ చేసి ముక్కలు చేసి కైమే చేస్తున్నాను. సో డాడీని 2 yearsగా బతిమాలుతూ ఉన్నాను, లైక్ నేను హైదరాబాద్ వెళ్తాను, ఇండస్ట్రీకి వెళ్తాను. సో వాళ్ళ గురించి తెలిసిందే కదా, మన ఇంట వంట లేదు, బాలకృష్ణ చెప్పారు ఆయన అని చెప్పేసి అన్నారు. సో తర్వాత అర్థం చేసుకున్నారు. సో నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నానని చెప్పేసి సపోర్ట్ చేశారు. నేను రావడం జరిగింది, ఇండస్ట్రీలో సినిమాలు స్టార్ట్ అయ్యాయి, వాళ్ళు కూడా వచ్చారు, నాతో పాటునే ఉంటున్నారు. బేసిక్గా ఇప్పుడు మీ నేము సినిమాలో నేమా రియల్ నేమా? నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు. ఏ నేము? మీ ఒరిజినల్ నేమ్? నా ఒరిజినల్ మున్ని. చూసారా, మీ నేమ్ ఏదో అనుకున్నా. స్క్రీన్ నేమ్ వచ్చేసి అవంతిక. సో ఒరిజినల్ నేమ్ అవంతిక అంటే నిజంగానే ఈ అమ్మాయి పేరు అవంతిక కావచ్చు అనుకుంటున్నాను నేను అప్పటి నుంచి. నిజమే కదా, అది కూడా రియల్ లైఫ్ లో రియల్ అండి. రియల్ లైఫ్ లో హీరో గారు ఫీల్ అవుతారు. ఎందుకు ఆయన ఫీల్ అవుతారు? అంటే గన్ పెట్టారుగా. నా పేరు మార్చుకుంటూ నువ్వు ఫీల్ అవుతావా? లేదు, గన్ పెట్టారుగా. ఆయన లేదు, ఆయన ఎక్కడ భయపడ్డాడు అసలు, భయపడినట్టు నటిస్తున్నాడు. భయపడితేనే మూవీలో ప్రపోజ్ చేశాడు. మూవీనే అంతే. సో ఎట్లా ఉంది అంటే ఇండస్ట్రీలో బేసికల్లీ ఫ్యామిలీ నుంచి ప్రెజర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకురా మనకి ఇవన్నీ మూవీస్ అవి ఇవన్నీ, చిన్నప్పటి నుంచి నువ్వు ఆల్మోస్ట్ ఆల్ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేస్తా ఉన్నావు. సో ఒకేసారి థియేటర్లోకి రాబోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఏ హీరోగా రాబోతున్నావు? హీరోగా నాది ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జైసేన సముద్ర గారు చేసింది అండ్ కళా పోషకులు సోలోగా చేసాను, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను, ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 45-50 ఫిల్మ్స్ వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను, తెలుగు, తమిళ్, కన్నడ. సో ఆ ఫియర్ అయితే ఏం లేదు, ఇండస్ట్రీ ఫియర్ ఏం లేదు. అండ్ ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి దాని ఫియర్ లేదు. అండ్ యాజ్ పేరెంట్స్ అంటే నాకు మేజర్గా సపోర్ట్, నేను ఇంత హ్యాపీగా ఇంత పాజిటివ్గా ఉండడానికి మేజర్ రీజన్ నా పేరెంట్స్. బికాజ్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ చిన్నది కాదు. ఎందుకంటే యూజువల్లీ మనం చూస్తాం కదా చుట్టుపక్కల, నా కొడుకు యూఎస్లో ఉన్నాడు, మా అల్లుడు అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ జాబ్ సంపాదిస్తున్నాం. సో ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో అవి ఎప్పుడు నా దగ్గరకు రానివ్వకుండా వాళ్ళు ఇంకా నా టాలెంట్ని నమ్మి స్టిల్ నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. సో దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ జరుగుతుంది. ఫేవరెట్ ఆబ్వియస్లీ జై బాలయ్య. కానీ యూనివర్సల్గా అంటే రజనీకాంత్ గారు బాగా ఇష్టం. యాక్చువల్లీ అంటే ఒక మంచి ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ ఆయన. సో ఆయన ఇన్స్పిరేషన్కి అయితే ఆయన, ఫేవరెట్ హీరోగా మాత్రం బాలయ్య, జై బాలయ్య. సో డైరెక్టర్ అండి బాగా ఇంట్రెస్టింగ్ అండ్ మీకు నచ్చిన డైరెక్టర్ ఇండస్ట్రీలో? ఆబ్వియస్లీ చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు మా దగ్గర. అండ్ ఫేవరెట్ ఉంటారు కదా ఒకరు? అలా ఏం లేదు, ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ విజన్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే రాజమౌళి గారిది ఆయన ఒక ఎక్స్టెండ్ లెవెల్ అనిపించింది. మీకు ఎప్పుడైనా నాకు ఈ క్వశ్చన్ అడగాలి, రాజమౌళి గారితో మూవీలో యాక్ట్ చేయాలనిపించింది? కానీ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్న టైంలో ఆడిషన్స్ కాల్స్ వచ్చాయి, అప్పుడు వెళ్ళాను. కానీ వర్క్ అయితే ఎప్పుడు చేయలేదు. కానీ చేస్తే మాత్రం ఒక చిన్న హై ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. రాజమౌళి లాంటి వాళ్ళు పిలిచి చేస్తే. సో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు బాగా ఇష్టం? ఆబ్వియస్లీ చాలా మంది ఉన్నారు. సో దేవిశ్రీ అంటే బాగా ఇష్టం నాకు. దేవిశ్రీ ఆయన బేసిక్గా అందరికి ఇష్టం. ఎందుకంటే ఆయన రాక్ స్టార్. ఎనర్జీ. సో ఇప్పుడు అదే రాక్ స్టార్ రాహుల్ సెకండ్. సో మీరు అంటే ఇండస్ట్రీకి రావాలి అన్నప్పుడు ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్లో భాగంగా మనకి ఇష్టమైన ఒక సెలబ్రిటీ ఉంటారు. సో అలా ఎవరు మీకు హీరోయిన్ ఎవరింట ఇంట్రెస్ట్ చాలా, సో తనలా నేను నటించాలి, తనలా నేను కనపడాలి? అనుష్క. ఎవర్ గ్రీన్. అనుష్క గారు ఎవర్ గ్రీన్ బ్యూటీ. అవును. హీరో
హీరో గారు వచ్చేసి నాకు విక్రమ్ గారు. శివపుత్రుడు సినిమా చూసాక ఫిదా అయిపోయి ఆయన యాక్టింగ్కి నేను. ఓకే. సో విక్రమ్ ఇక్కడ ఉన్నాడు. మొదలైంది. విక్రమ్ ఇక్కడ ఉన్నాడు. రచ్చబండి. 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 సో లుక్స్ లైక్ విక్రమ్. నేనేం అనలేదండి బాబు, చెప్పండి మీరు. లుక్స్ లైక్ అమాయకుడు, లైక్ విక్రమ్. ఆయన అమాయకుడుగా నటిస్తాడు. ఈజ్ ఆల్సో హీరోలందరూ అమాయకుడు అండి. మీరు ఎందుకు అట్లా అంటారు? ఆయన చూడండి ఎంత అమాయకంగా చూస్తున్నాడు మీకోసం. మీరు గన్ పెట్టినా కూడా ఆయన భయపడలేదు అంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత అమాయకుడు అనేది. సో విక్రమ్ ఇక్కడ ఉన్నాడు. సో విక్రమ్కి మీ మనసులో ఒక మాట. నేను మళ్ళీ రెండోసారి మీరు ఏదో రివెంజ్ తీసుకున్నట్టుకున్నారు అబ్బా. మిమ్మల్ని ఐ మీన్ ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేశారా మీరు? ఎవరికి? మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేశారా? విక్రమ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ప్రపోజ్ చేసుకుంటూ చూడాలని ఒక కోరిక ఉందా మీకు? విక్రమ్ 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 ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి విక్రమ్ కి డైలాగ్. సెకండ్ టైం మళ్ళీ. సరే ఆ హ్యాండ్ ఇవ్వు. విక్రమ్ అయితే టచ్ చేయకుండా మాట్లాడే. ఈ హ్యాండ్ ఇవ్వు. విక్రమ్ ఇస్ రెడీ. విక్రమ్ గారు హాయ్ అండి. మీరంటే నీకు డైలాగ్లు నువ్వు మాట్లాడుకో. ఓ డైలాగ్ లేవా? డైలాగ్ లేవా? మ్యూట్. ఓకే. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. మీకు పెళ్ళి కాకుండా ఉంటే నిజంగా నేను పెళ్లి చేసుకునేదాన్ని. అంత ఇష్టం మీరంటే. ఇలా ప్రపోజ్ చేసేదాన్ని. సో వి విల్ గో టు కోర్ట్ అండ్ అప్రోచ్. అదే పెళ్లి కాకుంటే అన్నారు కానీ పెళ్లి తర్వాత ఏదైనా చేయొచ్చండి. మీరు అర్థం చేసుకోరు ఫీలింగ్స్. ఏమంటారు మీరు? యాజ్ ఎ విక్రమ్గా ప్రపోజ్ చేశారు కదా. ఆలోచన. వి విల్ గో టు 24 మూవీలో కొంచెం ఒక్కసారి వెనక్కి వెళ్ళి. సో ఫైనల్గా ఏంటి అసలు ఎప్పుడు మూవీ రిలీజ్ ఎప్పుడు ఏంటి ఎలా అనిపిస్తుంది? ఇద్దరు ఎప్పుడు? లేడీస్ ఫస్ట్ అన్నిట్లో నేనేనా చెప్పి ఇంకా చెప్పండి. ఇక ప్రపోజల్ చేసిన మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇదే నాకు అందుకు లేడీ యాంకర్ కావాలప్ప నాకు. సో Feb 10th రిలీజ్ ఉంది. సో 15th ఆడియో రిలీజ్ ఉంది. సో అసలు మంత్ ఎండింగ్లోనే అనుకున్నారు, బట్ వాట్ ఎవర్ పోస్ట్ పోన్ అయింది అండ్ 10th రిలీజ్ ఉంది. సో ఈ మూవీ మేము చేసాం కాబట్టి మేము పొగుడుకుంటున్నాం, కాకి పిల్లకి కాకి ముద్దు అన్నట్టుగా కాకుండా మీ ప్లేస్లో ఉండే మేము కూడా మూవీ చేసాము, చూసాము, స్టోరీ కూడా మాకు బాగా నచ్చింది. సో ఈ మూవీ 100% హిట్ కొడుతుందనే అనుకుంటున్నాను. సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. సో ప్లీజ్ ఫ్యామిలీతో వెళ్ళండి, చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. సో మీ ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరో గారు మీరు. యా, కమింగ్ టు ఐపీఎల్, ఇది ఒక మంచి స్పెషల్ మూవీ. బికాజ్ ఒక టెర్రరిజంతో పాటు ఒక క్రికెట్ని, ఒక లవ్ స్టోరీని, ఒక ఫ్యామిలీని అంత ఎమోషన్తో మేము కష్టపడి చేసామని చెప్పము. ఎందుకంటే మేము ఇంత సరదాగానే సెట్లో కూడా మేము అంత ఇష్టంతో చేసాం. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. సో ఈ సినిమా February 10th వస్తుంది థియేటర్స్, నో పైరసీ. అండ్ మీరందరూ తప్పకుండా వెళ్ళి చూడండి అండ్ మా యంగ్ టాలెంట్స్ని బ్లెస్ చేయండి. సో ఇదండి ఐపీఎల్ అనగానే నేను ఫస్ట్ క్రికెట్ అనుకున్నా, కానీ ఇందులో క్రికెట్ ఉంది, లవ్ ఉంది, టెర్రరిజం ఉంది. సో ఫ్యామిలీతో చూడాల్సినటువంటి మూవీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా సింక్ అయ్యే విధంగా యంగ్ డైరెక్టర్ సురేష్ గారి దర్శకత్వంలో వస్తున్న ఒక న్యూ టాలెంటెడ్ పర్సన్స్తో వస్తున్నటువంటి డబల్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇద్దరు హీరోయిన్స్తో వస్తున్న ఒక మంచి మూవీ Feb 10th రిలీజ్ కాబోతుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో తప్పకుండా వెళ్ళి చూడండి. సో అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. దిస్ ఇస్ ప్రణయ్ వర్మ.